నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు జగన్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గాలి కొదిలేశారు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన హోంమంత్రి వంగలపూడి అనిత జగన్ ప్రెస్ మీట్ ఒక డ్రామా అంటూ మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్ పిన్నెల్లి జోగి రమేష్ వంటి వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని విమర్శలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ఈ 18 నెలల్లో ఇచ్చాం మంత్రి కందుల దుర్గేష్ స్పష్టీకరణ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో పర్యటించిన కేటీఆర్ నేతృత్వంలోని నిజ నిర్ధారణ బృందం ఢిల్లీకి మూటలు పంపించే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని వ్యాఖ్య కూటమి ప్రభుత్వం 18 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి 18 రోజులు కూడా రాష్ట్రంలో లేరని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విజయనగరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పదవి పోయిన తర్వాత పులివెందుల ఎమ్మెల్యే జగన్ ఏపీలో ఎన్ని రోజులు ఉన్నారో చెప్పాలన్నారు. జగన్ హయాంలో ప్రజా సమస్యలు పరిష్కరించకుండా గాలి కొదిలేశారని మండిపడ్డారు. ధాన్యం అమ్మిన రైతులకు 24 గంటల్లోగా డబ్బులు జమ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. టిట్కో ఇళ్లు ప్రజలకు అందకుండా చేసిన ఘనత జగన్దేనని విమర్శించారు. లబ్దిదారులకు టిట్కో ఇళ్లు అందజేసే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుందని చెప్పుకొచ్చారు. ఆయుధాలు విడిచిపెట్టి మావోయిస్టులు లొంగిపోవాలని కోరుతున్నామన్నారు. ప్రకృతి వైపరీత్యాలను అడ్డుకోలేమని ఆపదలో ఉన్నవారిని మాత్రం సకాలంలో ఆదుకుంటామని తెలిపారు. 16 నెలల్లో ఆయన 16 రోజులు కంటిన్యూగా ఎక్కడున్నాడో చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్ లో ఉంటే నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు 16 నెలలు అయింది. 16 రోజులు కంటిన్యూగా ఆంధ్రప్రదేశ్ లో ఉండి మాట్లాడమనండి, డెఫినెట్ గా నేను సమాధానం చెప్తాను. అంతే తప్పించి చుట్టపుచ్చుపుకొచ్చేవాడిలాగా ఎప్పుడో వస్తాను ఫ్లైట్ వేసుకుని వచ్చి ఏదో బురద జల్లేసి వెళ్ళిపోతానంటే కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత పోని వరదలు వచ్చినాయని చెప్పారు కదా, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినాయన్నారు కదా. ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకి ఒక ప్రతిపక్ష హోదా అతనికి అసెంబ్లీలో లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా. సో ఎంతమంది దగ్గరికి వెళ్లి పరామర్శ చేశారు? ఎంతమంది దగ్గరికి వెళ్లి అంటే పరామర్శలు చేయడం అంటే మామిడి రైతుల దగ్గరికి వెళ్తున్నానని చెప్పి మామిడికాయలన్నింటినీ ఏదో సినిమా సెట్టింగ్ వేసిన రోడ్డు మీద తీసుకొచ్చి చేయడం కాదు కదండి. చిత్తశుద్దితో పనిచేయమనండి, చిత్తశుద్దితో అడగమనండి, డెఫినెట్ గా మేము సమాధానం చెప్తాం. అంతే తప్పించి బురద చల్లే కార్యక్రమాలు చేస్తాము, ఏదో ఒక్కొక్క రోజు కూర్చొని 2 గంటలు 3 గంటలు ప్రెస్ మీట్లు ఇచ్చేసి వెళ్ళిపోతామంటే కాదు. ఇప్పుడు సేవాంధ్ర 2024 లోనే సేవాంధ్ర ఆల్రెడీ డిక్లేర్డ్ బై పీపుల్, ఆంధ్ర పీపుల్. ఓకే, ఇప్పుడు మొన్న కూడా రైతు భరోసా అని చెప్పి ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చిందో యాజ్ ఇట్ ఈస్ అంతే డబ్బులు ఇచ్చి 13,500 ఎంత తీసుకొచ్చి చేతిలో పెట్టేసేవారు. ఈ రోజు దానికి ఎక్స్ట్రా 6,000 రూపాయలు ఇస్తున్నాం మేము. ఈ రోజు ఒకసారి బయటికి రమ్మనండి. అన్నదాత సుఖీభవ కింద లాస్ట్ టైం ఇచ్చిన రైతుల కన్నా ఈ రోజు ఎక్స్ట్రా రైతులు ఇస్తున్నాం మేము. ఈ రోజు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తున్నాం. ఈ రోజు రైతులకి గిట్టుబాటు. ఇంకొక విషయం, ఒకసారి రోడ్డు మీదకి వస్తే రైతులు చెప్తున్నారు ఈ రోజు మాకు ఈ ధాన్యం కొనుగోలు సెంటర్ లో మేము ఇచ్చిన తర్వాత 24 అవర్స్ లో మాకు డబ్బులు పడుతున్నాయని. ఈ రోజు 85% ఆఫ్ డబ్బులు 24 అవర్స్ లోపే డబ్బులు వేసిన సందర్భం ఈ రోజు విజయనగరం జిల్లాలో ఉంది. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఇంతకు ముందు నెలల తరబడి ఉండిపోయేవారు. మోంతా తుఫానుకి సంబంధించి రిపోర్ట్ గౌరవ మంత్రి గారు హెచ్ఎం గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. ఓవరాల్ గా గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ని కూలంకషంగా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు, మనకి తగిన సహాయం కూడా అందజేస్తున్నారు. ఈ రోజు మోంతా తుఫానే కాదండి, ఏ తుఫాన్ వచ్చినా కూడా ప్రాపర్ వేలో ఎదుర్కోవటానికి ఈ రోజు రాష్ట్ర గవర్నమెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విత్ కోఆర్డినేషన్ విత్ ఆర్టీజీఎస్ ఈ రోజు మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఏదో మేము వచ్చి ఆపేస్తామని చెప్పి నేషనల్ కొలాబరేటర్స్ ఎవరు కూడా ఆపలేరు. కానీ మనం ఆస్తి నష్టాన్ని మినిమైజ్ చేయొచ్చు, ప్రాణ నష్టాన్ని మినిమైజ్ చేయడానికి అలర్ట్ ఇవ్వచ్చు. ఏదైనా ఒకటే మేము చెప్తున్నాం, మావోయిస్ట్ ఫ్రీ రాష్ట్రం చేయడానికి, ఈ రోజు దేశం చేయడానికి గౌరవ అమిత్ షా గారు, మంత్రి గారు అమిత్ షా గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. దానిలో భాగంగానే జరుగుతున్న పరిణామాలు జరుగుతున్నాయి. దానికి కూడా అందరి సహకారం నేను కోరుకుంటున్నాను. వైసీపీ అధినేత జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 4 గోడల మధ్య 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఏం సాధించారని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి విషం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో ముందుకు వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఫేక్ జగన్, ఫేక్ ప్రచారాలు
నెలకు 2 నెలలకు ఒకసారి రావడం, అది కూడా చార్టర్డ్ ఫ్లైట్లో రావడం, వెళ్ళే ముందు ప్రెస్ మీట్ పెట్టి దుష్ప్రచారాలు చేసి పోవడం జగన్మోహన్ రెడ్డికి ఆనవాయితీగా వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక తప్పించుకుని ఒకే గదిలో 3 గంటల పాటు ప్రెస్ మీట్ పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి ఒక నరరూప రాక్షసుడు గురించి అతనేదో ఒక దేవతామూర్తిలాగా చూపించాలని చూస్తున్నారా? లేదు, ఇవాళ ఒక అరాచక శక్తుడి జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని ఒక అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. మహిళల గురించి, మహిళల మీద దాడులు చేసినటువంటి వ్యక్తుల గురించి, లేదు గంజాయి దొరికితే గంజాయితో పట్టబడ్డ మీ వైసీపీ నాయకుల్ని, యువకుల్ని ఇబ్బంది పెడతారని మాట్లాడతాం. ఈ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. మరి అటువంటి వ్యక్తుల్ని వెనకేసు రావడం కోసం మీరు ఒక ఫేక్ ప్రచారాలు చేస్తూ కొన్ని సంస్థలు మీ దగ్గర పెట్టుకుని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడానికి ఒడిగడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు చీకొట్టి తరిమేసినా కూడా ఇంకా సిగ్గు లేకుండా అతని యొక్క నైజం ఇవాళ మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం. ఇవాళ మేము చాలా పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానీ అహర్నిశలో కష్టపడుతూ ఈ రాష్ట్రానికి ఏ రకంగా పరిశ్రమలు తీసుకురావాలి, ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి ఉపాధి కల్పించాలి, ఈ రాష్ట్రంలో దగాపడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి అండగా ఏ రకంగా ఉండాలని మరి ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి కందుల దుర్గేష్ మీడియాకు వివరించారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో కూడా భారీగా ఎంఓయూలు జరిగాయని గుర్తు చేశారు. పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను ఈ 18 నెలల్లో ఇచ్చామని తెలిపారు. 20,440 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని అన్నారు. 26 సంస్థలు తమ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరించాయని వివరించారు. ఎంఓయూలు సరైన దిశలో అమలు చేయడానికి సీఎం మంత్రివర్గ ఉపసంఘం మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 13వ సమావేశం ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన నిర్వహించుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూటమి వచ్చిన తర్వాత వస్తున్నటువంటి పెట్టుబడుల వెల్లువ గురించి పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ప్రధానంగా సిబిఎన్ బ్రాండ్ తోటి అనేక మంది పెట్టుబడిదారులు రావటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. పార్ట్నర్షిప్ సమ్మిట్, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వారి నిర్వహణలో జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా దాదాపుగా పెద్ద స్థాయిలో ఎంఓయూలు చేసుకోవటం, భారీ ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు రావడం జరిగింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రమారమి 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వివిధ రంగాల్లో సాధించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి సరైన నిర్వచనం ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ సచివాలయంలో హానరబుల్ సీఎం గారి అధ్యక్షతన జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అదేవిధంగా మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి మాట కూడా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. ఎర్లీ బర్డ్ ప్రోత్సాహకాలు ఏదైనా ఒక కార్యక్రమంలో మొట్టమొదటిగానే వచ్చి మేము టేకప్ చేస్తాం అనేటువంటి ఒక 6 కంపెనీలకు కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. విశాఖ పెట్టుబడుల సదస్సులో కుదుర్చుకునే ఎంఓయూలపై కూడా ఎలాంటి ఎంఓయూలు చేశారు అనేటువంటి దాని మీద కూడా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయడం జరిగింది. దీనికి ఒక పోర్టల్ని ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలనేటువంటి మాటని నిర్ణయించుకోవడం జరిగింది. ఎంఓయూలు ఏవైతే మనం కుదుర్చుకున్నామో ఆ ఒప్పందాలు సరైన దిశలో అమలు జరగడానికి కొంత సమయంలోనే కాల పరిమితిలోనే అవన్నీ కూడా అమలు చేయడానికి వీలుగా ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, అదేవిధంగా మంత్రివర్గ ఉపసంఘం, ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా రెడీ చేసుకుని దావోస్లో జరిగేటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనే ముందే ఇవన్నీ రెడీ చేసుకుని ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పార్టిసిపేట్ చేయాలనేటువంటి ఆలోచన కూడా ఉండేలాగా సీఎం గారు నిర్దేశించడం జరిగింది. మొన్న జరిగినటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ కానీ అంతకుముందు జరిగినటువంటి ఒప్పందాల్లో 50% వరకు ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినటువంటి వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల్లో 7,69,00,000 మేరకు పెట్టుబడులు ఆయా కంపెనీలకు సంబంధించిన ప్రాసెస్ కూడా ప్రారంభమైంది. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో అంటే మీరు ఈ మధ్యకాలంలో చూశారు 3 రీజియన్స్గా దాన్ని రాష్ట్రాన్ని డివైడ్ చేయటం. విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలో 1,69,00,000 కోట్లు, అమరావతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు 87,000 కోట్లు, తిరుపతి ఎకనామిక్ రీజియన్ పరిధిలో సుమారు 73,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటి వరకు 13 ఎస్ఐపిబి సమావేశాల్లో 8,29,00,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. 7,62,148 మందికి ఉద్యోగాలు ప్రత్యక్షంగా లభించే విధంగా కూడా కార్యక్రమం నిర్వహణ చేసుకుంటా ఉన్నాం. 20 లక్షల ఉద్యోగాల కల్పన హామీ ఏదైతే ఇచ్చామో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వాటిని సాకారం చేసుకునే దిశలోనే మేము ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాటను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు వచ్చిన కంపెనీల్లో ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్, రేమాండ్స్, రిలయన్స్ లాంటి సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయనేటువంటి విషయం మీరే పత్రికల ద్వారా మా అందరికీ ప్రపంచం అందరికీ తెలియజేశారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనకు సంబంధించి విద్యుత్ ఉత్పత్తి, టూరిజం, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, హెల్త్, ఆటోమొబైల్, ఏరోస్పేస్, డిఫెన్స్ తదితర రంగాల్లో పెట్టుబడులు మేము ఆకర్షిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వంపై పెట్టుబడిదారులకి ఉన్నటువంటి నమ్మకానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.